హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా సింపుల్గా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా అయిపోయే జీరా ప్లెయిన్ బిర్యానీ, అందులోకి పచ్చి శనగపప్పు కర్రీని వండబోతున్నాం. బాండీలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. అందులో 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి ముక్కలుగా కట్ చేసుకుని వాటిని బాండీలో ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి బాండీలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ని యాడ్ చేసి మరొకసారి కలుపుకోండి. సాల్ట్ యాడ్ చేయడం ద్వారా ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది. ఈ విధంగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోల్ని సన్నగా కట్ చేసుకొని బాండీలో యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి. ఈ ఉల్లిపాయ టమాటా చక్కగా మగ్గాలి. దానికోసం మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ పాటు చక్కగా లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ని ఇప్పుడే మనం యాడ్ చేసుకుంటున్నాం. అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోని 1 స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేయండి. హాఫ్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ కర్రీ కోసం 1 గంట ముందే పచ్చి శనగపప్పుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. సో అలా నానబెట్టిన పచ్చి శనగపప్పుని ఇప్పుడు బాండీలో యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. సో పచ్చి శనగపప్పు గ్యాస్ అని భయపడతారు కదా, సో అందుకే ఇందులోకి రైస్ అనేది ప్లెయిన్ జీరా రైస్ అయితే సూపర్ కాంబినేషన్, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. ఇందులో గ్రేవీకి సరిపడే వాటర్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలపండి. ఆ తర్వాత మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ పాటు చక్కగా మగ్గనివ్వండి. 10 మినిట్స్ తర్వాత చూసారా, ఈ విధంగా కర్రీ అనేది కుక్ అవుతూ ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. సో ఈ టైంలోనే మీరు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. నేను ఇక్కడ బౌల్లోకి కర్రీని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో చాలా సింపుల్గా పచ్చి శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఇందులో మీరు ఎగ్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా కర్రీని రెడీ చేసుకున్నాను. ఇందులోకి మరి ప్లెయిన్ జీరా రైస్ కూడా కావాలి కదా, అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. చాలా చాలా టేస్టీగా, హెల్త్కి కూడా గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఈ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాం. బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. బిర్యానీ దినుసులు, జీలకర్ర, సోంపు, బిర్యానీ ఆకు, కసూరి మేతి యాడ్ చేసుకుని ఆయిల్లో వీటిని చక్కగా ఫ్రై అవనివ్వండి. ఇక్కడ మనం ఎలాంటి ఉల్లిపాయలు యూజ్ చేయట్లేదు, టమాటో యూజ్ చేయట్లేదు, పచ్చిమిర్చి యూజ్ చేయడం లేదు, కారం మాత్రం అస్సలు యూజ్ చేయట్లేదు. చాలా ప్లెయిన్ రైస్ని మనం ఇక్కడ రెడీ చేసుకుంటున్నాం. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అవనివ్వండి. వీటిని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. సో 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి గాను నేను 4 గ్లాసుల వాటర్ని తీసుకున్నాను. అలాగే ఈ వాటర్లో రుచికి సరిపడా గల్లుప్పును కూడా యాడ్ చేసి బాగా మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఒక 1 స్పూన్ సోంపును యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసిన తర్వాత గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకోండి. మరలా మనం గరిటె యూజ్ చేయము, మధ్యలో గరిటె యూజ్ చేస్తే అది మనకి మెతుకు అనేది విరిగిపోతుంది. సో అలా చేయకూడదు కాబట్టి ఫస్ట్లోనే మీరు రైస్ని చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టండి. ఒక
10 minutes పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి. సో మధ్యలో చెక్ చేసుకోండి వాటర్ కంటెంట్, ఒకవేళ తక్కువైతే కింద అడుగు మాడిపోయే అవకాశం ఉంటుంది. సో నేను వాటర్ చెక్ చేసుకున్నాను, మరలా మూత పెట్టి ఒక 3 minutes పాటు మగ్గనిచ్చాను. సో ఒకసారి చెక్ చేస్తున్నాను రైస్లో వాటర్ ఏమైనా ఉందని. సో ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి మూత పెట్టేస్తున్నాను. ఒక 2 minutes కుక్ అయితే సరిపోతుంది, ప్లెయిన్ జీరా రైస్ రెడీ అయిపోతుంది. సో నేను కూడా ఒక 2 minutes మగ్గనిచ్చి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 minutesకి నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూడండి చాలా చాలా సింపుల్గా, మెతుకు కూడా విరగకుండా ప్లెయిన్ జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇందులోకి కాంబినేషన్ ఎగ్ చనా దాల్ బాగుంటుంది, లేదా ప్లెయిన్ చనా దాల్ కూడా మీరు కుక్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అలాగే చేశాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లేదా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.